ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహాహాహా, అదృష్ట లక్ష్మి, ఎన్నాళ్లకు మా బ్యాంకులో అడుగు పెట్టారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏయ్, నీ బోడి వెల్కమ్ ఎవరికి కావాలి? ముందా మైథిలి ఎక్కడుందో చెప్పు. వాట్ ఏ సిన్సియారిటీ, వాట్ ఏ సిన్సియారిటీ. అకౌంట్స్ కోసం మైథిలి మిమ్మల్ని కలిసింది కాబట్టి డైరెక్ట్ గా అమ్మాయినే కలుస్తానంటున్నారా? యు ఆర్ రియల్లీ రియల్లీ గ్రేట్ మేడం. ఏయ్, అసలే కోపంతో రగిలిపోతుంటే మధ్యలో నీ వెదవ నసేంటి? ఆ మైథిలి ఎక్కడుందో చెప్పు. అదిగోండి మేడం. మైథిలి, ఎంత ధైర్యమే నీకు? నా కొడుక్కి కోటీశ్వర్ల పెళ్లి సంబంధం చూస్తే నువ్వెళ్ళి వాళ్ళని కలిసి నా కొడుకు నువ్వు ప్రేమించుకున్నారని అబద్ధం చెప్తావా? నా కొడుకుని పెళ్లి చేసుకోకపోతే చావు తప్ప నీకు వేరే దారి లేదని వాళ్ళని నమ్మించి పెళ్లి సంబంధం చెడగొడతావా? అంటే నేను చెడగొట్టిన పెళ్లి సంబంధం వీళ్ళదన్నమాట. ఏంటి, మీ అబ్బాయి గారి సంబంధం చెడగొట్టిందా? మీ అబ్బాయి గారిని ప్రేమించానని అబద్ధం చెప్పిందా? చెప్పింది కాబట్టి ఇక్కడి దాకా వచ్చాను. అయినా దేశంలో ఎంతో మంది మగాళ్ళుండగా నా కొడుకే దొరికాడా నీకు? గొప్ప చదువుంది, మంచి అందం ఉంది, కోట్ల రూపాయల ఆస్తుంది. అలాంటి కుర్రాన్ని ఏదో ఒక విధంగా వల్లో వేసుకుంటే ఓవర్ నైట్లో కోటీశ్వరాలు అయిపోవచ్చని కలలు కంటున్నావా? అసలు నిన్ను కాదే, నిన్నిలా పెంచి ఊరి మీద కొదిలేసినా మీ అమ్మా నాన్నల్ని చెప్పుతో కొట్టాలి. సుహాసిని గారు, కాస్త మర్యాదగా మాట్లాడండి. మా వల్ల తప్పు జరిగిన మాట నిజమే, అది కావాలని చేసింది కాదు. అనుకోకుండా. నోర్మోయ్, నీకు మాట్లాడే హక్కే లేదు. అయినా మీ అమ్మ ఓ పెద్ద గజ దొంగ. అది తిన్నగా ఉండేదైతే కదా నువ్వు తిన్నగా ఉండడానికి. దొంగతనాలు పెద్దగా గిట్టుబాటు కాక కూతురు ఎర్రగా బుర్రగా అందంగా ఉందని నీ అందాన్ని ఎర్రగా వేసి కొత్త రకం దోపిడీలకి ప్లాన్ చేశారా తల్లి కూతుళ్ళు? నా గురించి ఏమనుకుంటున్నారు? మీ కంటికి మరీ అంత చీప్గా కనపడుతున్నానా? ఇదిగో తను నా ఫ్రెండ్. మీ అబ్బాయికి పెళ్లి చూపులు జరిగే రెస్టారెంట్లోని దీని లవర్ కూడా పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళాం. అనుకోని విధంగా దీని తరపున వాళ్ళని కలవబోయి మీ పెళ్లి వాళ్ళని కలిసాం. వాళ్ళకు చెప్పాల్సిన విషయాలన్నీ మీ వాళ్ళకి చెప్పాం. ఇదంతా అనుకోకుండా జరిగిన మిస్టేకే తప్ప కావాలని చేసింది కాదు. మాట్లాడవే, జరిగింది చెప్పు. తను చెప్పింది నిజమే మేడం. యాక్చువల్గా మా వాళ్ళు టేబుల్ నెంబర్ 8 దగ్గర కూర్చోవలసింది. చిన్న ప్రాబ్లం వల్ల టేబుల్ నెంబర్ 6లో కూర్చున్నారు. అదే టేబుల్ దగ్గరికి మీ వాళ్ళు వచ్చారు. దాంతో మేము కన్ఫ్యూజ్ అయ్యి నా లవ్ మ్యాటర్స్ అన్నీ మీ వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. కావాలంటే రెస్టారెంట్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మేము చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తే ఆ తర్వాత మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా మేము సిద్ధంగా ఉంటాం. సారీ మేడం, వీళ్ళ వల్ల మీకు ప్రాబ్లం అయి ఉండొచ్చు. కాకపోతే బై మిస్టేక్ వల్ల అలా జరిగిందని అర్థమైంది కదా. పాపం వీళ్ళేది కావాలని చేయరు మేడం.
ట్రై టు అండర్స్టాండ్. నువ్వు కావాలని చేసినా అనుకోకుండా చేసినా పెద్ద తప్పు చేశావు. రెస్టారెంట్లో ఎంక్వైరీ చేస్తాను. మీరు చెప్పింది నిజమైతే క్షమించి వదిలేస్తాను. లేదంటే నాతో పెట్టుకున్నందుకు జీవితాంతం కుమిలి కుమిలి చచ్చేలా చేస్తాను. చూసావుగా ఆవిడ ఎన్ని మాటలందో. ఇదంతా నీ వల్లే జరిగిందే. సారీ, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనీలే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఎంతటితో ఈ విషయం వదిలేయండి. ఇదిగో మైథిలి, ఆ సుహాసిని గారు ఎంత గొడవ పడ్డా నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు. ఎందుకంటే ఫ్యూచర్లో ఆవిడతో మనకు చాలా పనులుంటాయి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోమ్మా. అమ్మో, అమ్మా, పాలవాడికి ఈ నెల సగం డబ్బులే ఇచ్చేవట, మిగతా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? వాడు పాలల్లో సగం నీళ్లు కలుపుతున్నాడు. అందుకే నేను కూడా సగం డబ్బులే ఇచ్చాను. నీళ్లు కలిపింది వాడు కాదు, నువ్వే నీళ్లు కలిపి నువ్వే డబ్బులు తగ్గించిస్తావా? చాలండి. డబ్బులు పొదుపు చెయ్యాలంటే ఇలాంటిదేదో ఒకటి చెయ్యాలి. దాన్ని పొదుపు అనరమ్మా, మోసం అంటారు. మీరేమైనా అనుకోండి, నేనేం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తున్నాను. 1 2 3 4 3వ నెలప్పుడే మాత్రేసుకుని పాడు చేసేసుకుని ఉంటే ఈ కష్టాలే ఉండేవి కావుగా తులసి. బతుకున్నారేట్రా? పిల్ల ఏడుపు కూడా వినపట్లేదు. 3 ప్రాణాలు పోయే ఉంటాయి. నా బిడ్డ బతకాలి, మీ కూతురిగా బతకాలి. అమ్మో, పొరపాటును నన్ను చూశాడంటే మైథిలి తన కూతురి అన్న నిజం బయటపడుతుంది. దాంతో ఆ రాక్షసుడు మైథిలిని చంపేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.